Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah 55 verse 3. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం నుండి తీసుకొనబడింది. I will make an everlasting covenant with you, even the sure mercies of David. నేను నీతో నిత్య నిబంధన చేసేదను. In chapter 55 of Isaiah, యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో the Lord is inviting people unto himself. దేవుడు ప్రజల్ని తన వైపుగా తన కొరకు పిలుస్తా ఉన్నాడు. This morning let us look at the first 3 verses of Isaiah ఈ 55. ఉదయకాలం యెషయా గ్రంథం 55వ అధ్యాయంలోని మొదటి 3 వచనాలు ధ్యానం చేస్తాం. Let us ask 3 questions. ఈ 3 ప్రశ్నలు వేసుకుందాం. Number 1, మొదటిది, who are invited? ఎవరు ఆహ్వానించబడిన వారు? Secondly, రెండవది, what are they offered? వాళ్ళకి ఏమి ఇస్తానని చెప్పినారు? Thirdly, మూడవది, what are they told to do in order to get it? మరి ఇవన్నీ కూడా నువ్వు పొందాలంటే ఏమి చేయాలి నీవు అని కోరబడ్డారు. So 3 questions this morning. ఉదయకాలం 3 ప్రశ్నలు ఇవి. Number 1, మొదటిది, who are invited? ఎవరు నిన్ను ఆహ్వానిస్తున్నది? When we read the first verse, we can see that మొదటి వచనాన్ని గమనిస్తే ఇక్కడ మనకు కనబడుతుంది 2 kinds of people are invited. 2 రకాల ప్రజలు ఆహ్వానించబడ్డారు. The first kind of people are the thirsty ones who cannot pay, మొదటి రకమైన వారు దప్పిగొనిన వారు, రూకలు చెల్లించలేని వారు. because they are having need but they are not having money. వారు అక్కర్లో ఉన్నారే గాని డబ్బు లేదు వాళ్ళ దగ్గర. Notice 2 things here. ఇక్కడ 2 సంగతులు They గమనించాలి. are thirsty, వారు దప్పిగొని they ఉన్నారు cannot pay. కానీ వాళ్ళు చెల్లించడానికి లేదు. You may be like that this morning. బహుశా ఈ ఉదయకాలము నీవు అదే పరిస్థితిలో There ఉన్నావేమో. is a great thirst in your heart, but it has not rained for a long time. నీ హృదయంలో గొప్ప తృష్ణ ఉండొచ్చు కానీ చాలా కాలంగా తీరడం లేదు. Your hopes are drying up. నీ యొక్క ఆశలన్నీ కూడా ఎండిపోతున్నట్టున్నాయి. Everything that is good is out of your reach. మరి మంచిది మేలనే ప్రతిదీ కూడా నీకు దూరంగానే ఉంది. No money, no strength. డబ్బు లేదు, బలము లేదు. But at least a longing and thirst are there. కనీసం నీలో ఒక తృష్ణ, ఒక వాంఛ అనేది ఉంది. What God is saying here, ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? you are just the person whom I am after. కాబట్టి నేను ఎవరిని వెతుకుతున్నానో ఆ వ్యక్తివి నీవే. He is inviting you to come to him. ఆయన యొద్దకు రావాలని ఆహ్వానిస్తున్నాడు. So you don't have the needed money or resources. నీ దగ్గర చాలినంత డబ్బు లేకపోయినా, అందుకు కావాల్సిన వనరులేమి లేకపోయినా, These are the first kind of people. ఇది మొదటి రకమైన ప్రజలు. The second kind of people in verse 2, రెండవ రకమైన ప్రజలు 2వ వచనంలో మనం చూస్తాం. God is speaking about some people who has money and strength to labor. దేవుడు ఇక్కడ ఒక రకమైన ప్రజల గురించి, వారి దగ్గర డబ్బు ఉంది, ప్రయాసం, కష్టపడేదానికి ఒక శక్తి కూడా ఉంది వాళ్ళకి. The first kind of person is spiritually bankrupt and he knows it. మొదటి రకమైన వ్యక్తి ఆత్మీయంగా దివాలా తీసిన స్థితిలో ఉన్నాడని అతను కూడా తెలుసు. They are thirsty but penniless. వారు దప్పికొని ఉన్నారే గాని డబ్బు లేదు వాళ్ళ But దగ్గర. the second kind of persons are having money and they are spending it. రెండవ రకమైన ప్రజలు డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, ఖర్చు పెడుతున్నారు కూడా. They have strength and they are laboring. వాళ్ళ దగ్గర బలం ఉంది, వాళ్ళు ప్రయాసపడుతున్నారు. But what is the result? కానీ ఫలితం ఎట్లా ఉంది? Frustration. అంతే కూడా మరి ఎంతో కృంగిపోయిన పరిస్థితి. He is not like the other person who is burnt out. వేరే వ్యక్తిలాగా లేడు ఈయన పరిస్థితి. అంటే అంతా కూడా The other అయిపోయింది. person is almost at the end of the rope. Nothing is there. No hope is there. ఇంకొక వ్యక్తి పరిస్థితి ఎట్లా ఉంది? ఆ చివరికి వచ్చినట్లుగా ఏ నిరీక్షణ లేని పరిస్థితి. But this man is still spending and working. ఈ వ్యక్తి అయితే ఇంకా పని చేస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడు. He is still dreaming and searching. ఇంకను ఆయన కలలు గంటా ఉన్నాడు, వెతుకులాడుతున్నాడు. He is experimenting. ఆయన ఇంకను పరిశోధన Oh, చేస్తున్నాడు. he is changing different job, different city. వేరు వేరు ఉద్యోగాలు మారుస్తున్నాడు, పట్టణాలు Oh, మారుతున్నాడు, he is changing cars and business. కార్లు, వ్యాపారాలు మారుస్తున్నాడు. But of no use. కానీ ఏ ఉపయోగం లేదు. So these 2 kinds of people are invited by the Lord. ఈ 2 రకాల ప్రజలు దేవుని చేత ఆహ్వానించబడ్డారు. Many of us, we belongs to at least one of these 2 categories. మనలో చాలా మంది ఈ 2 గుంపులో ఏదో ఒక దానికి చెందుంటాం. And second question is, రెండవ ప్రశ్న, what are we offered? కాబట్టి ఏమి ఇస్తానని మనకు చెప్పినాడు ఆయన. The answer can be seen in 3 steps. ఈ జవాబు 3 విధాలుగా చూడొచ్చు. Verse 1, మొదటిది, the benefits are pictured for us in verse 1. మొదటి వచనంలో దాని కొరకైన మేలులు ఏమున్నాయి ఇక్కడ చెప్పినారు. And verse 2, రెండవ వచనంలో quality and quantity of these benefits are mentioned. ఈ మేలు యొక్క నాణ్యత, ఈ మేలు ఎంత పరిమాణంలోనే చెప్పబడ్డాయి. Thirdly, మూడవది, the reality behind these benefits is described in verse 3. ఈ మేలుల వెనకలున్న వాస్తవికత 3వ వచనంలో వివరించబడింది. We see the benefits now. ఇప్పుడు ఆ మేలులు ఏమిటో చూద్దాం. 3 things. 3 సంగతులు. Water, milk
and wine. నీళ్లు, పాలు, ద్రాక్షారసం. Water corresponds to the need for refreshment. నీళ్లు అనేవి మనల్ని తాజా పరిచే దాని కొరకు సూచిస్తా ఉన్నాయి. We all know Psalm 23 23వ కీర్తన మనందరికి in తెలుసు. verses 2 and 3. 2-3 వచనాల్లో He leads me beside still waters. శాంతికరమైన జలముల యొద్ద నన్ను He నడిపించును. refreshes my soul. నా ప్రాణమునకు సేద తీరుస్తా So ఉన్నాడు. water speaks of refreshment. కాబట్టి నీరు అనేది మన నూతన పరుస్తుంది, సేద తీరుస్తా So ఉంది. this morning God invites you to receive refreshment, ఈ ఉదయకాలం దేవుడు ఈ తాజాదనాన్ని పొందాలని ఆయన ఆహ్వానిస్తున్నాడు. restoration, సమకూర్పు, reviving, నేను మరలా and ఉజ్జీవింపజేయట, a new beginning. ఒక నూతన ఆరంభం. And what about milk? పాల మాట ఏమిటి? Milk corresponds to the need of ongoing nourishment. పాలు అనేది ఇంకా పోషించబడుతూ ఉండేదాన్ని సూచిస్తా ఉంది. A little baby needs milk to grow day by day. పసిబిడ్డకి దినదినము ఎదగాలంటే పాలు అవసరం. God invites you not only to come alive with water, దేవుడు ఏదో నీళ్ల గురించి రావడం మాత్రమే but కాకుండా also to be stable and strong with milk. కాబట్టి ఈ పాలు తీసుకొని నువ్వు స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలనుకో. Not only that, అంతేకాకుండా third thing is wine. మూడోది ద్రాక్షారసం. Wine corresponding to the need of exhilaration, that is to make us joyful. ద్రాక్షారసం మనల్ని సంతోషపరిచేదాన్ని సూచిస్తాం. So what God wants us to provide? కాబట్టి దేవుడు మనకి ఏమి ఇవ్వాలని కోరుతున్నాడు? Refreshment, తాజాదనము, nourishment, పోషణ, exhilaration, that is joy. సంతోషము. How? ఎట్లా? Freely. ఉచితంగానే. When we talk about the quality and quantity of these benefits, మరి ఈ మేలుల యొక్క ఆ నాణ్యత గాని దాని పరిమాణం గాని మనం చూస్తే we come across the words in verse 2, మనము 2వ వచనంలో కొన్ని మాటలు కనబడుతున్నాయి. good and rich food, that is fatness. అంటే ఇక్కడ సంతుష్టి కలగజేసేది మంచిది It means భోజనం. అంటే దీని అర్థం a lot of it quantity wise, అంటే దాని యొక్క మరి ఆ పరిమాణం చూస్తే ఎక్కువ మోతాదులో ఉంది. and all the three, that is water, milk and wine, are good and plentiful. ఈ మూడు కూడా నీళ్లు, పాలు, ద్రాక్షారసం ఈ సమృద్ధిగా ఉన్నాయి. What John 4:14 says, యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో ఏముంది? we read there, చూడండి అక్కడ మనం చదువుతాం. whoever drinks of the water that I give him will never be thirsty again. The water that I will give him will become in him a spring of water welling up to eternal life. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడూనూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. And what are we told to do? Thirdly, to get these benefits. మూడోదిగా ఈ మేలులు మనం పొందాలంటే మనం ఏమి చేయవలసి ఉంది? In a simple way, సామాన్యమైన విధానంలో చూస్తే just to come and enjoy. నువ్వు వచ్చి దాన్ని అనుభవించాలంతే. If you are distant from God, నువ్వు ఒకవేళ దేవునికి దూరంగా ఉంటే you need to come and draw near. నువ్వు దగ్గరికి వచ్చి వాటిని నువ్వు చేదుకోవాలంతే. If you have eaten, ఒకవేళ నువ్వు భుజించుంటే delight yourself in the Lord. మరి యెహోవాను బట్టి సంతోషించాలి. With such, as it is written in 55:3, మరి 53వ వచనం రాయబడిన ప్రకారం అలాంటి వారితో 55:3, 55 వచనం the verse for our meditation today. నేటి దినము ధ్యానం కొరకైనటువంటి వచనం. The Lord wants to make an everlasting covenant with such people. అలాంటి వారితో దేవుడు నిత్య నిబంధన చేయాలని కోరుతున్నాడు. Such people can enjoy what we call the sure mercies of David. అలాంటి వారు ఇవి అనుభవించగలరు. ఏది? దావీదును చూపిన శాశ్వత కృప. We all know David's life was filled with the mercies of God. దావీదు జీవితం అంతా కూడా దేవుని యొక్క కృప కనికరంతో నింపబడి We ఉంది. can imagine that a neglected shepherd boy becoming a greatest king in Israel. తృణీకరించబడిన గొర్రెల కాపరిగా ఉన్నవాడు ఇశ్రాయేలీల గొప్ప రాజు అయిన సంగతి మనం ఎరుగుదాం. David was given many great titles. దావీదుకి చాలా గొప్ప బిరుదులు ఇచ్చారు. He was a man after God's own heart. దేవుని హృదయానుసారుడని, He is the sweet psalmist of Israel. ఇశ్రాయేలీలకు మధుర He గాయకుడని, is the light of Israel. ఇశ్రాయేలీలకు దీపమని, He is a man of war and so on. మరి యుద్ధములు చేయవాడని ఇలాంటివన్నీ కొన్ని Oh, ఉన్నాయి. what a mercy of God to a shepherd boy. గొర్రెల కాచుకునేటువంటి ఆ బాలుడికి దేవుని యొక్క కృప ఎంత గొప్ప కనికరం When అది. you and I, when we come to Jesus Christ నీవు నేను కూడా యేసుక్రీస్తు చెంతకు వచ్చినప్పుడు and eat and drink of him, ఆయన నుండి తినాలి, ఆయనను భుజించాలి, we ఆయనను can పానం enjoy చేయాలి. all these benefits. ఈ మేలులన్నీ కూడా మనం So అనుభవించగలం. dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, dear friends, ప్రియ స్నేహితులారా, this morning are you thirsty? ఉదయకాలం నువ్వు దప్పిగనున్నావా? Are you feeling empty? ఒకవేళ నువ్వు అంత ఖాళీగా శూన్యతగా ఉంది అనిపిస్తుందా? You don't know how to get this satisfaction. ఈ సంతృప్తి ఎట్లా నువ్వు పొందాలో నీకు But తెలియకపోవచ్చు. today's passage speaks of the free gift of salvation
and eternal satisfaction in Lord Jesus Christ. నేటి దిన ధ్యానము నిత్యమైనటువంటి రక్షణ, నిత్యమైనటువంటి సంతృప్తి యేసుక్రీస్తులో ఉందని నీకు Why తెలియపరచబడింది. can't you come to him? ఆయన దగ్గరికి ఎందుకు రాకూడదు? Be satisfy him for now and in eternity. కాబట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యత్వం కూడా సంతృప్తి చెంది May ఉండొచ్చు. God help you. దేవుడు నీకు సహాయం Let చేయనుగా. us pray. ప్రార్థన చేసుకో. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోక what తండ్రి. wonderful words are there in Isaiah 55 verse 3. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో ఎంత అద్భుతమైన మాటలు ఉన్నాయి. O Lord, though we are having, O Lord, money, if we are wasting it, going here and there, O Lord, we are not satisfied. You are inviting us to come. ప్రభా, మాకు డబ్బు ఉన్నా గానీ మేము తృప్తి చెందక అటు ఇటు ఎంత వృధాగా ఖర్చు పెడుతుంటే నా దగ్గర రండి ఆహ్వానిస్తున్నాం. Though we are not having money, మా దగ్గర డబ్బులు లేకపోయినా you కానీ are inviting us into free to drink the things what you are giving freely. ఉచితంగా ప్రభా మీరు అనుగ్రహించే వాటిని ఉచితంగా మీరు పానం చేయడానికి మీరు ఆహ్వానిస్తున్నారు. Also, we have seen that you are offering three things: water, milk, and wine, నీళ్లు, పాలు, ద్రాక్షారసం ఇస్తానని చెప్పినావు. for our refreshment, ప్రభా మేము నూతన for our పరచబడాలి, nourishment, మా పోషణ కొరకు, and also for our exhilaration, that is joy. మా సంతోషం కొరకు కూడా. And you also have shown how to get it. ఏ విధంగా ఇది పొందాలో కూడా మీరు చెప్పినారు. Just coming and enjoying it freely. మేము వచ్చి ఉచితంగా అనుభవించవచ్చు. Oh Lord, when we have you in our lives, మా జీవితంలో మిమ్మల్ని కలిగి ఉన్నప్పుడు we can enjoy these things freely. ఇవన్నీ ఉచితంగా అనుభవించగలం. Oh Lord, speak to our dear ones. మా ప్రియులైన వారితో మాట్లాడండి. If anybody is searching for you here and there, help them to come unto you, O Lord, and be satisfied. ప్రభా ఎవరైనా అక్కడ ఇక్కడ నిన్ను వెతుకుతా ఉంటే నీ చెంతకు వచ్చి తృప్తి పొందువారుగా చేయండి. There is salvation in the name of Jesus. యేసు నామంలో రక్షణ ఉంది. There is cleansing by the power of the blood of Christ. క్రీస్తు రక్తంలో ప్రభా కడిగి శుద్ధీకరించే శక్తి ఉంది. There is security in His name. ఆయన నామంలో భద్రత ఉంది. Speak to us. మాతో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.